హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, పీతల ఇగురు అసలు సిసలైన గోదావరి స్టైల్లో కొబ్బరి పాలతో పీతల ఇగురు చేసేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, కొబ్బరి పాలతో పీతల ఇగురు చేసుకుంటే అద్దరిపోతుంది తెలుసా. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇది గోదావరి స్టైల్. గోదావరి వాళ్ళ స్టైల్లో రెస్టారెంట్ టేస్ట్తో అద్దరిపోయే పీతల ఇగురు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పీతల్ని రాళ్ళ ఉప్పు, పసుపు వేసి బాగా కడుక్కోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. పీతల ఇగురు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ చాలా బాగా చేసేవాళ్ళు. ఇలాగే కొబ్బరి పాలు వేసి అమ్మ దగ్గర నేర్చుకున్నదే ఇది. కడిగిన తర్వాత పీతలకి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా పట్టించి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పైకి కిందికి ఇలా అంటే బాగా కలిసిపోతుంది. చేతితో పెడితే మళ్ళీ చేతికి అవన్నీ గుచ్చుకుపోతాయి కదా. అయితే కొబ్బరి పాల కోసం కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి పేస్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయాలి. కొబ్బరి పాలు వచ్చేస్తాయి. అలా చిక్కగా తీసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ ఇలా పాలు చిక్కగా వచ్చే వరకు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ముద్ద ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా పక్కకు పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు ట్రై చేస్తే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు. పీతల ఇగురు ఇంత ఈజీనా అనుకుంటారు. ఇక నేను రెడీ చేసుకున్నాయన్నీ చూసారా. ఉల్లిపాయ పేస్టు, ఇంకా టమాటో పేస్ట్ కూడా చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి పాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, యాలకులు, మసాలా ముద్ద. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, లవంగ, షాజీరా, యాలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మెత్తగా ఉంటుంది కాబట్టి అడుగు అంటుకుపోతుంది. అంటుకోకుండా అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారి ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు కూడా అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని నేను ఫస్ట్ సగం వేస్తున్నాను. తర్వాత పీతలు వేసిన తర్వాత అప్పుడు సగం వేస్తాను అన్నమాట. ఈ మసాలా ముద్ద కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పీతలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా కూడా పీతలకు పట్టేలా కలిపేసుకోవాలి. పీతలు తొందరగానే ఉడికిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా సరే ఫస్ట్ ఒకసారి కరివేపాకు వేసినా కానీ మధ్యలో ఒకసారి మళ్ళీ లాస్ట్ దించే 5 మినిట్స్ ముందు కూడా ఒకసారి వేస్తాను. 3 టైమ్స్ అలా కరివేపాకు వేస్తాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. దీనికి వేరే వాటర్ వేయనవసరం లేదు. మనం కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలతోనే ఉడికిపోతుంది. ఇప్పుడంతా కూడా ఉల్లిపాయ వాటర్ సరిపోయింది. ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మధ్య రెసిపీస్ పెట్టడం లేదని చాలామంది అడుగుతున్నారు. అయితే పీతల ఇగురు కూడా ఈసారి చేసినప్పుడు చూపించు అని నాకు తెలిసిన ఫ్రెండ్ అడిగితే నేను చేస్తున్నాను అన్నమాట వీడియో. ఇప్పుడు కొంచెం పసుపు ఇంకా కారం కూడా వేసుకోవాలి. కారానికి ఇంత కొలతని ఏమీ నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇలా ఉజ్జాయింపుగా అలా జల్లేస్తూ ఉంటాను. కొంచెం తక్కువే వేస్తాను ఫస్ట్, అవసరమైతే తర్వాత వేసుకుంటాను. సరే, ఇప్పుడు కూడా నేను కరివేపాకు వేసుకుంటున్నాను. మధ్యలో వేస్తానని చెప్పాను కదా, కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి
2 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి పాలు వేసినప్పుడు వీడియో మిస్ అయ్యింది. వీడియో క్లిక్ చేశాను అనుకున్నాను, అది మిస్ అయ్యింది. సో కొబ్బరి పాలు కూడా వేసేసుకుని బాగా కలిపేసి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. సగం మసాలా ముద్దే వేసాం కాబట్టి ఆ మసాలా ముద్ద ఇప్పుడు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మనం ఎక్కడా కూడా కొంచెం కూడా వాటర్ వేయలేదు. మొత్తం కూడా ఉల్లిపాయ పేస్టు, మసాలా ముద్ద, టమాటా పేస్టు ఇవి మాత్రమే. ఇలా చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందంటే పీతల ఇగురు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? కొత్తిమీర కూడా అప్పుడొకసారి అలా 3 times వేస్తూ ఉంటాను నేను లాస్ట్ వరకు కూడా. అలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట పీసెస్కి, ఇంకా గ్రేవీకి బాగా పట్టుద్ది. చూసారా, ఉడికిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఆయిల్ అంతా పైకి వచ్చి లుక్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంకొక 5 minutes వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, గోదావరి స్టైల్లో అద్రిపోయే టేస్ట్తో కొబ్బరి పాలతో పీతల ఎగురు రెడీ. మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం సేపు అలా మూత తీసి ఉడకపెడితే సరిపోతుంది. థిక్ గ్రేవీ అయ్యే వరకు ఉంచుకొని ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. యమ్మీ యమ్మీ పీతల ఇగురు రెడీ. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.